మిత్రులందరికీ మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి మన స్ఫూర్తిదాతల కార్యక్రమంలో ప్రాచీన హిందూ ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు గణిత శాస్త్రవేత్త, భారతీయ జ్యోతిర్గణిత పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన ఆర్యభట్టను గురించి చెప్పుకుందాం. ఆర్యభట్ట క్రీస్తుపూర్వం 476లో ప్రాచీన పాటలీపుత్రం అంటే ప్రస్తుతపు పాట్నాలో కుసుంపుర గ్రామంలో జన్మించాడు. గణిత మరియు ఖగోళ శాస్త్రాలకు సంబంధించి ఆయన చేసిన పరిశోధనలు ప్రస్తుత అంతరిక్ష విజయాలకు మూలాధారాలే కాక గణిత విద్యకు మూలస్తంభాలుగా నిలిచి ఉన్నాయి. ప్రస్తుత ఖగోళ శాస్త్రజ్ఞులకు మరియు గణిత శాస్త్రవేత్తలకు ఇవి ఒక స్ఫూర్తిగాను మార్గదర్శకంగాను నిలిచి ఉన్నాయి. ఆల్జీబ్రాను వాడుకలో తెచ్చిన వ్యక్తుల్లో ఆర్యభట్ట ప్రథములు. బీజగణితాన్ని ఆల్జీబ్రా అంటారు. ఆల్జీబ్రాలో ఎన్నో సమీకరణలు రూపొందించాడు ఆర్యభట్ట. ఆయన తన యొక్క గ్రంథం ఆర్యభట్టీయాన్ని క్రీస్తుపూర్వం 499లో పూర్తి చేశారు. అంతవరకు కనుగొన్న శాస్త్రజ్ఞుల ఖగోళ మరియు గణిత శాస్త్రాల యొక్క విశేషాల సారాంశాన్ని ఆయన ఆ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఆర్యభట్ట జ్యోతిష్యం, గణితం రెండిటా మేధావి. ఆయన తన భావాలన్నింటినీ సిద్ధాంతాలుగా వ్రాసిపెట్టాడు. అదే ఆర్యభట్టీయం. ఆర్యభట్టీయానికి ఇంకో పేరు ఆర్య సిద్ధాంతం అని కూడా ఉంది. ఆర్యభట్టీయంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటిది దశగీతిక, రెండోది ఆర్యాష్టశతమం. రెండో భాగంలో గణితపాదము, కాలక్రియాపాదము, గోళపాదము అనే అధ్యాయాలు ఉన్నాయి. లెక్కలంటే అంకెలే కదా. అంకెలను చెప్పడానికి కొన్ని గుర్తులను పెట్టుకున్నాడు ఆయన. ఆకు 1, ఈకు 100, ఊకు 10,000 ఇలా ఉన్నాయి. ఆర్యభట్టకు ముందున్న వాళ్ళు భూమి కదలకుండా ఉంది, భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నారు అని సిద్ధాంతీకరించారు. ఆర్యభట్టు దాన్ని కాదన్నాడు. భూమి తన అక్షంపైనే తాను తిరుగుతోంది అనే సిద్ధాంతం మొదట చెప్పింది ఆర్యభట్టే. భూగోళం సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండటం వల్లనే రాత్రి పగలు ఏర్పడుతున్నాయనే విషయం కూడా కనుగొన్న ప్రథమ ఖగోళ శాస్త్రజ్ఞుడు కూడా ఆయనే. ప్రస్తుతం ఈ సిద్ధాంతాలే ఆమోదించబడి ఉన్నాయి. దీని ఆధారంగానే ప్రస్తుతం మానవుడు అంతరిక్ష యాత్రలు చేయగలుగుతున్నాడు. అణువు ఉంది, ఆకాశం ఉంది. కంటికి కనపడినంత సూక్ష్మమైనది అణువు, కంటికి అందనంతటి విశాలమైనది ఆకాశం. ఆకాశాన్ని నేడు అంతరిక్షం, రోదసి అని కూడా అంటున్నారు. పూర్వం ఖగోళం అనేవారు. కడుపు చీకట్లో మైదానంలో నిలబడి తలపైకెత్తి చూస్తే లెక్కలేని చుక్కలు దిక్కుల నిండా కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్ని మెరుమిలా మెరుస్తూ తలతలాడుతూ ఉంటాయి, కొన్ని ఒంటరిగా ఉంటాయి. జ్యోతుల్లాగా చుక్కలు వెలుతురునిస్తుంటాయి కాబట్టి వాటికి జ్యోతులు అన్నారు. ఈ చుక్కల్లో కొన్ని ఉన్న చోటనే కదలకుండా ఉన్నట్లున్నాయి, మరికొన్ని కదులుతూ ఉన్నట్లున్నాయి. కదలని వాటిని నక్షత్రాలు అన్నారు, కదిలే వాటిని గ్రహాలు అన్నారు. గ్రహాలు క్రమం తప్పకుండా కదులుతున్నాయి. అంతేకాకుండా నిర్ణీత కాలంలో ఆయా నక్షత్రాల దగ్గరకు వస్తున్నట్లు తెలుసుకున్నారు శాస్త్రజ్ఞులు. గ్రహగతులకు మానవుని భవిష్యత్తుకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నదని కనిపెట్టారు. ఆవిష్కరణే ఒక శాస్త్రమైంది, అదే జ్యోతిష శాస్త్రం. గ్రహగతుల్ని లెక్కించాలి కాబట్టి జ్యోతిషంతో పాటు గణితం కూడా ఉండాలి. అందుకే జ్యోతిర్గణితం పెరిగింది.
జ్యోతిష్యం ఇటు గణితం రెండింటిలో నిష్ణాతుడు జ్యోతిర్గణిత పితామహ ఆర్యభట్ట. అందరిలోకి ప్రథముడు, ప్రతిభాశాలి. అటు గణితంలోనూ జ్యోతిష్యంలోనూ అఖండమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి ఆయన. గుప్త సామ్రాజ్యానికి చెందిన రెండవ చక్రవర్తి అయిన చంద్రగుప్త విక్రమాదిత్య యొక్క ఆస్థానాల్లో ఉన్న పండితుల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట అనే చరిత్రలో ప్రసిద్ధి పొందాడు. గణితశాస్త్రంలో ఆయన చేసిన కృషి గణితశాస్త్రంలో భాగాలైన త్రికోణమితి, ట్రిగ్నోమెట్రీలో వృత్తాకార సూత్రాలు 33, సంఖ్యాగణితం, బీజగణితాలకు సంబంధించినది, అనిర్ధారిత సమీకరణాలకు భిన్న రాశులను చేర్చి కొనసాగించే పద్ధతి ఆధునిక గణిత విధానాల్లో కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడింది. గణితశాస్త్రంలో పైకి ఒక ప్రసిద్ధమైన ఖచ్చితమైన విలువనిచ్చిన వ్యక్తి ఆర్యభట్ట. వృత్తాన్ని దాని పరిధిని కనుక్కోవాలంటే గ్రీక్ పదం పై వాడతారు. ఆ పైకి దగ్గర మూలం 3149 అని ఆనాడే ఆర్యభట్ట చెప్పారు. దేశ విదేశాల్లో ఆర్యభట్ట కీర్తి వ్యాపించింది. అర్ధబాహర్, ఆజ్ బాహర్ అనే పేరుతో ఆర్యభట్టీయాన్ని అరబ్బులు ప్రామాణిక గ్రంథంగా స్వీకరించారు. ప్రస్తుతం ఆర్యభట్ట సిద్ధాంతాలే ఆమోదించబడుతున్నాయి. దీని ఆధారంగానే ప్రస్తుత మానవుడు అంతరిక్ష యాత్రలు చేయగలుగుతున్నాడు. గుప్త సామ్రాజ్యానికి చెందిన రెండవ చక్రవర్తి అయిన చంద్రగుప్త విక్రమాదిత్య యొక్క ఆస్థానంలో ఉన్న పండితుల్లో చాలా ప్రముఖమైన వ్యక్తి, పండితుడు, శాస్త్రజ్ఞుడిగా ఆర్యభట్ట చరిత్రలో ప్రసిద్ధి చెందాడు. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పట్ల గౌరవ సూచకంగా భారతదేశపు ప్రథమ ఉపగ్రహానికి ఆయన పేరు ఆర్యభట్టనే పెట్టడం జరిగింది. ఆర్యభట్ట అంటారు, సత్జ్ఞానం, అసత్జ్ఞానం అనే సముద్రం ఉన్నది. నా బుద్ధి అనే నావలో దానిలో ప్రవేశించాను. లోపల ఉన్నది ఉత్తమ జ్ఞానం అనే రత్నం. భగవంతుడి అనుగ్రహం వలన దాన్ని వెలికి తీయగలిగాను అని చెప్పారు ఆర్యభట్ట. ఫ్రెండ్స్, ఇది ఈనాటి మన స్ఫూర్తిదాతల కార్యక్రమంలో మనం చెప్పుకున్న భారతీయ జ్యోతిర్గణిత పితామహుడు, ప్రాచీన హిందూ ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట చరిత్ర. ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇంతటితో ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమం ముగిస్తున్నాను. మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, సెలవు.